సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్ వీడియోలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఏంటంటే లొకేషన్ ఆఫ్ ది రూట్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాడు. అంటే ఒక వాల్యూ అనేది బిట్వీన్ రూట్స్ అంటాడు, లేదంటే అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ అంటాడు, లేదంటే K1 అండ్ K2 టూ డిఫరెంట్ వాల్యూస్ టూ రియల్ నెంబర్స్ లైస్ బిట్వీన్ రూట్స్ అంటాడు, లేదంటే రూట్స్ లైస్ బిట్వీన్ K1 K2 అంటాడు. ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాడు. సో దానికి రిలేటెడ్గా ఫార్ములాస్ ఈ 1 2 3 ఉన్నాయి కదా ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకుంటే చాలా డేంజర్. సో ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి రాసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక కండిషన్. సో ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఇప్పుడు ఇంకో కండిషన్. సో ఒక్కో కండిషన్కి ఆ కండిషన్ బట్టి ఫార్ములా మారిపోతుంటుంది. ఇట్లా 6 కండిషన్స్ ఉంటాయి. సో మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా డేంజర్, ఎందుకంటే ఒకదానికి ఒకటి రాస్తారు. సో ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవద్దు. సో ఇప్పుడు మనం డిరైవ్ చేస్తాం, ఎలా చేస్తాం, ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అలాగే చేయండి. సో ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చూసి సేమ్ అలాగే ఆలోచించండి, అప్పుడు మీకు రిస్క్ ఉండదు. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే రిస్క్ ఉంటుంది. సో ఒకదానికి ఒకటి రాసేస్తే కండిషన్ కొద్దిగా అటు ఇటు అయిపోయినా కూడా మొత్తంకి ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి సో ఈ లొకేషన్ ఆఫ్ ది రూట్స్ గురించి మనం చూద్దాం. సో మనం ఓన్లీ ప్రాసెస్ నేర్చుకుంటాం. సో ఈ ప్రాసెస్ నేను ఎలా చేస్తున్నా ప్రాబ్లమ్స్ కూడా మీరు అలాగే చేసేస్తారు. సో దీనికంటే ముందు లొకేషన్ ఆఫ్ ది రూట్స్ కంటే ముందు సో మనం ఒకసారి ఇంతకుముందు డిస్కస్ చేసిన ఒకసారి బ్రీఫ్ వాటిని రివైజ్ చేద్దాం, ఎందుకంటే అవి ఇక్కడ వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఫస్ట్ అది చూద్దాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y ఈక్వల్ టు సో ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చూస్తే సో y ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c. దీనికి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉండొచ్చు. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటే డెల్టా అనేది సో గ్రేటర్ దాన్ 0 అవుతుంది. దానికంటే ముందు ఒక కర్వ్ గీసేసాం అనుకోండి, కర్వ్ అనేది అప్వర్డ్ ఉండొచ్చు, డౌన్వర్డ్ ఉండొచ్చు. సో మనకి ఈ పారాబోలా కదా, పారాబోలా అంటే 2 టైప్స్. y ఈక్వల్ టు ఎక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది, అప్వర్డ్ ఉండొచ్చు, డౌన్వర్డ్ ఉండొచ్చు. అప్వర్డ్ ఎప్పుడు ఉంటుంది, డౌన్వర్డ్ ఎప్పుడు ఉంటుంది. ఏ గ్రేటర్ దాన్ 0 అయితేనేమో అప్వర్డ్, ఏ లెస్ దాన్ 0 అయితే డౌన్వర్డ్ అని తెలుసు మనకి. సో ఇది ఎప్పుడు డౌన్వర్డ్. సో డౌన్వర్డ్ అంటే కిందకి వచ్చేస్తుంది. సో ఇదేంటి, ఏ లెస్ దాన్ 0 ఒక పాయింట్. సో ఫస్ట్ x² కోఎఫిషియంట్ ఐడెంటిఫై చేస్తారు. x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటేనేమో పారాబోలా అప్వర్డ్కి ఇస్తారు, x² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే డౌన్వర్డ్కి ఇస్తారు. నెక్స్ట్ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే సో అప్పుడు డిస్క్రిమినెంట్ ఏంటి, గ్రేటర్ దాన్ 0. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే అది ఆ పారాబోలా ఏం చేస్తుంది అంటే x యాక్సిస్ని సో 2 డిస్టింక్ట్ రూట్స్ కదా, ఎన్ని రూట్స్ ఉన్నాయో అన్ని రూట్స్ దగ్గర x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎన్ని రూట్స్ ఉన్నాయో అన్ని రూట్స్ దగ్గర x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. x² కోఎఫిషియంట్ పాజిటివ్ అయితేనేమో అప్వర్డ్ ఉంటుంది, అదే x² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే డౌన్వర్డ్ ఉంటుంది. సో ఇది ఏంటి, రెండిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటి, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ ఏంటి, ఏ లెస్ దాన్ 0. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే ఖచ్చితంగా కర్వ్ అనేది x యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది అన్న పాయింట్ ఒకటి తెలుసుకున్నాం. అలాగే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే సో రియల్ అండ్ ఈక్వల్ అయితే డిస్క్రిమినెంట్ ఏంటి, ఈక్వల్ టు 0 అవుతుంది. సో డిస్క్రిమినెంట్ 0 అయితే సో రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో బోత్ రూట్స్ ఆర్ సేమ్ కాబట్టి బోత్ రూట్స్ ఏమవుతాయి, కోయిన్సైడ్ అవుతాయి. ఇక్కడ ఏంటి, డిఫరెంట్ రూట్స్, ఇది ఆల్ఫా, ఇదేంటి బీటా. డిస్టింక్ట్ రూట్స్ కాబట్టి డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అంటే ఈ రెండు సేమే కాబట్టి రెండు కోయిన్సైడ్ అవ్వాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే టచ్ అవుతుంది. సో టచ్ అవుతుంది అంటే ఇక్కడ రెండు రూట్స్ కూడా ఈక్వలే, ఆల్ఫా ఈక్వల్ టు బీటా అంటే రెండు కలిసిపోవాలి కదా. సో కిందకి రాదు, కిందకి వచ్చింది అనుకోండి ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. ఒకవేళ కిందకి లాగండి, ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకూడదు కదా, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి టచ్ అవుతుంది. సో ఇది ఎందుకు, ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్, అదే ఏ లెస్ దాన్ 0 అయితే సేమ్ ఏంటి, డౌన్వర్డ్. సో ఇది ఇప్పుడు రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు. నెక్స్ట్ నో రియల్ రూట్స్ అయితే నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్. టచ్ అవ్వదు, ఇంటర్సెక్ట్ అవ్వదు.
సో ఇదేంటి ఏ లెస్ దాన్ 0 అయితేనేమో డౌన్వర్డ్, అదే ఏ గ్రేటర్ దాన్ 0 అయితేనేమో అప్వర్డ్. ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్. సో టచ్ అవ్వదు, ఇంటర్సెక్ట్ అవ్వదు. సో ఈ పాయింట్స్. సో వీటితో పాటుగా ఒక వెట్టెక్స్ కూడా గుర్తుపెట్టుకోండి. వెట్టెక్స్ అంటే ఏంటి? ఈ పాయింట్. సో వెట్టెక్స్ ఏంటి ఫార్ములా? -b/2a అంటే ఇదేంటి ఎక్స్ కోఆర్డినేట్ కామా 4ac మైనస్ b²/4a అలా రాయొచ్చు. లేదంటే ఏం రాయొచ్చు? -b/2a. సో 4ac మైనస్ b² బదులు -d అంతే కదా. d అంటే ఏంటి? b² మైనస్ 4ac, దానికి ఆపోజిట్ అయింది కదా. సో బై 4a. సో ఇది ఒక వెట్టెక్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్, అదేంటి వై కోఆర్డినేట్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం లొకేషన్ ఆఫ్ ద రూట్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు కండిషన్ ఇచ్చాడు, అంటే ఒక్కొక్క కండిషన్ ఇస్తాడు, ఆ కండిషన్ బట్టి మనం ఫాలో అవుతాం. సో ఇప్పుడు ఏంటి? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఏంటి? ax² + bx + c. సో abc బిలాంగ్స్ టు r. సో రియల్ నెంబర్స్ a నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఆల్ఫా బీటా దాని రూట్స్ అనుకోండి. అంటే ఇక్కడ ఆల్ఫా బీటా అనే వర్డ్స్ యూజ్ చేస్తే అవి ఏంటి? రూట్స్. నెక్స్ట్ కొన్ని కాన్స్టెంట్స్ ఇస్తాడు, k1 k2. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక కాన్స్టెంట్, అంటే ఓవరాల్గా అన్నిటికి కలిపి ఏమి ఇస్తాడు? ఇట్లా కాన్స్టెంట్స్ ఇస్తాడు. అవి ఏంటి? ఆ కాన్స్టెంట్స్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? k1 k2 రెండు వాడినప్పుడు k1 లెస్ దాన్ k2 అనుకోండి. k1 లెస్ దాన్ k2 అంటే కామన్గా అన్నిట్లో వాడేది k1 లెస్ దాన్ k2. సో ఇప్పుడు మనం ఒక్కొక్క కండిషన్ చూద్దాం. అంటే ఈ జనరల్ అన్ని ఇప్పుడు 6 కండిషన్స్ ఉన్నాయి కదా. సో అన్ని కండిషన్స్కి కామన్గా f(x) అనగానే ax² + bx + c. దాని రూట్స్ ఒకవేళ ఉంటే ఇంకా రియల్ రూట్స్ ఉంటే ఆల్ఫా బీటాలు. సో నెక్స్ట్ k1 k2 అనేది ఇక్కడ ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం. సో అవేంటి? సమ్ కాన్స్టెంట్, ఏదో ఒక కాన్స్టెంట్. సో మనకి ఏం కన్ఫ్యూజన్ లేదు, సింపుల్గా ఈజీగానే కరెక్ట్ గ్రాఫ్ అని ఫాలో అయితే సింపుల్గానే ఉంటుంది. కొద్ది స్టార్టింగ్లో అనిపిస్తే ఇబ్బంది అనిపించినా కూడా ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్ అవుతుంది, కాబట్టి ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు. నెక్స్ట్ k1 k2 అనేది, సో k1 లెస్ దాన్ k2 రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ లెస్ దాన్ అదర్ వన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవి ఇస్తాడు కండిషన్స్. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్. సో ఇక్కడ k1 k2 ఇప్పుడు ఇప్పుడు ఇవి ఉండొచ్చు. సార్ ఈ క్వశ్చన్లో ఈ కండిషన్లో ఇది ఒకటే ఇచ్చాడు, k ఒకటే ఇచ్చాడు, k1 k2 లేవు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ k అన్నాడు. సో బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ k అనగానే ఈ ఫార్ములాస్ రాసి చేయాలి, కానీ ఫార్ములాస్ మనకి గుర్తుండవు. గుర్తున్నా కూడా కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఒక్కో కేస్ ఫార్ములా ఒకటి ఇంటర్చేంజ్ అవుతుంది, కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ అనేది నేను ఈ ఇచ్చిన కండిషన్ బట్టి నేను ఈ ఫార్ములాస్ని డిరైవ్ చేస్తా. ఏమి ఇచ్చాడు ఇక్కడ? బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ k అన్నాడు. ఇప్పుడు బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ k అన్నాడు. ఓకే, ఆ రూట్స్ ఏంటి? రియల్ నెంబర్సా, నాన్ రియలా, రియల్ అండ్ ఈక్వలా, రియల్ అండ్ డిస్టింక్టా? ఏమవచ్చు? ఏమి ఇవ్వలే కదా. సో ఇక్కడ k ఈజ్ లెస్ దాన్ బోత్ రూట్స్ అండి. సో both roots are less than k. Sorry, both roots are less than k. Both roots కూడా k అనే నెంబర్ కంటే లెస్ అన్నాడు. ఓకే, ఆ రూట్స్ ఏంటి? రియల్ అండ్ డిస్టింక్టా, రియల్ అండ్ ఈక్వలా, నాన్ రియలా, అంటే ఇమాజినరా? ఇమాజినరీ కానే కాదు. ఇవ్వలే కదా. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం. ఏమంటున్నాం? ఈ పాయింట్ సరిగ్గా క్యాచ్ చేయండి. బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ k. రెండు రూట్స్ ఉన్నాయి, ఆ రెండు రూట్స్ కూడా k అనేది ఒక రియల్ నెంబరు, దానికంటే లెస్. k అనేది రియల్ నెంబరే కదా. సో రెండు రూట్స్ ఉన్నాయి, ఆ రెండు రూట్స్ కూడా లెస్ దాన్ k. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? కంపారిజన్ చేస్తున్నాం. రూట్స్ ఏమంటున్నాం? లెస్ దాన్ k, గ్రేటర్ దాన్ k ఇట్లా అంటున్నాం. సో కంపారిజన్ అంటే ఒక నెంబర్ కంటే, అంటే రూట్స్ k కంటే లెస్ అంటున్నాం. అంటే ఒక నెంబర్ ఒక రియల్ నెంబర్ కంటే లెస్ అన్నామంటే అది ఖచ్చితంగా రియల్ నెంబరే. రియల్ నెంబర్స్నే కంపారిజన్ చేయొచ్చు. విచ్ వన్ ఈజ్ మోర్, విచ్ వన్ ఈజ్ గ్రేటర్. కంపారిజన్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇట్లా రెండు నెంబర్స్ ఇచ్చాను నేను. ఏ గ్రేటర్ దాన్ బి అన్నానంటే ఖచ్చితంగా కంపారిజన్ చేశాను అంటే ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే ఎక్కువనో లెస్ నేను అన్నాను అంటే ఖచ్చితంగా అవి రియల్ నెంబర్స్. అవి ఖచ్చితంగా రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్నే మనం కంపారిజన్ చేస్తాం.
ఓకే, ఇమాజినరీ నెంబర్స్ని మనం కంపారిజన్ చేయలేం. విచ్ వన్ ఈజ్ మోర్, విచ్ వన్ ఈజ్ అంటే సపోజ్ కాంప్లెక్స్ నెంబర్ 2 + 3i, నెక్స్ట్ 5 1 - 4i. సో విచ్ వన్ ఈజ్ మోర్ అంటే కంపారిజన్ చెప్పలేం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది లెస్ అంటే కంపారిజన్ పాసిబుల్ అవ్వదు. అంటే వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ లెస్ దాన్ అదర్ వన్, ఇట్లా కంపారిజన్ లెస్ దానో గ్రేటర్ దానో అన్నాడంటే కంపారిజన్ అంటే ఒక నెంబర్ కంటే ఇంకో నెంబర్ ఎక్కువ తక్కువ చెప్తున్నాం కదా, లెస్ దానో గ్రేటర్ దానో వర్డ్ యూజ్ చేస్తున్నాం అంటే ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే లెస్ మోరో ఎక్కువ తక్కువ మనం చెప్తున్నాం అంటే అది ఎప్పుడు చెప్పగలం, ఓన్లీ రియల్ నెంబర్స్ లో అయితేనే చెప్పగలం. సో కాంప్లెక్స్ నెంబర్స్ లో విచ్ వన్ ఈజ్ మోర్ విచ్ వన్ ఈజ్ లెస్ అనేది మనం చెప్పలేము. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ కంపారిజన్ చేసాడు కాబట్టి రియల్ రూట్స్. ఓకే సరే, ఆ రూట్స్ రియల్. ఓకే, మరి రియల్ అండ్ ఈక్వలా, రియల్ అండ్ డిస్టింక్టా? ఆ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో మనకి రూట్స్ ఏంటి, టైప్స్ ఏంటి? రియల్ అండ్ అన్ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్, మూడోది నాన్ రియల్. నాన్ రియల్ మీన్స్ ఇమాజినరీ. ఇప్పుడు మూడో పాయింట్ రూల్ అవుట్, మూడో పాయింట్ కాదు. ఎందుకు? కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి కాదు. ఇంకేమవచ్చు పాసిబిలిటీస్? రియల్ అండ్ అన్ఈక్వల్ అవ్వచ్చు, రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. సో ఈ రెండిట్లోనే ఉంది ఇక. సో అది ఏదైనా అవ్వచ్చు, సో ఏదైనా పర్లేదు. సో ఈ రెండిటికి పాసిబిలిటీ ఉంది. అంటే నేను 2 రూట్స్ తీసుకున్నాను, 2 రూట్స్ లెస్ దాన్ 5 అన్నాను అంటే అవి 2 రూట్స్ లెస్ దాన్ 5 అన్నాను. ఒకటి రూట్ 2 3 అవ్వచ్చు, రెండు కూడా 2 2 అవ్వచ్చు. లెస్ దాన్ 5 అవునా కదా? బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 5. ఇక్కడ కూడా బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 5. సో బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 5 అంటే ఖచ్చితంగా అవి డిస్టింక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈక్వల్ అవ్వచ్చు. రెండింటికి పాసిబిలిటీ ఉంది. ఒకటే ఇదే అవుతుంది అదే అవుతుంది అని చెప్పడానికి లేదు. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ సమ్ కాన్స్టెంట్, సమ్ నెంబర్. ఇక్కడ నేను 2 రూట్స్ అన్నాను, ఆ 2 రూట్స్ లెస్ దాన్ 5 అన్నాను. సో లెస్ దాన్ 5 కంటే 2 రూట్స్ తక్కువ ఉన్నాయి. ఆ 2 డిస్టింక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈక్వల్ ఉండొచ్చు. రెండింటికి స్కోప్ ఉంది, రెండింటికి అవకాశం ఉంది. సో అదొక పాయింట్ అబ్జర్వేషన్. సో నెక్స్ట్, కాబట్టి ఇక్కడ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, రియల్ అండ్ అన్ఈక్వల్ అవ్వచ్చు. అదొక పాయింట్ క్యాచ్ చేసాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అక్కడ x² కోఎఫిషియంట్ ఏ అన్నది ఉంది. అది ఏ అన్నది పాజిటివా నెగిటివా అన్నది క్లారిటీ లేదు. సో ఒకవేళ క్వశ్చన్లో వచ్చినప్పుడు అంటే ఇది ఫార్ములా కాబట్టి అక్కడ అన్నోన్లోనే ఇస్తాం. క్వశ్చన్లో అయితేనేమో ఇట్లా 2x² అట్లా సంథింగ్ ఇవ్వచ్చు, లేదంటే అన్నోన్ ఇవ్వచ్చు, ఎట్లయినా ఇవ్వచ్చు. క్వశ్చన్లో క్లారిటీ లేదనుకోండి, x² కోఎఫిషియంట్ నెంబర్ ఉంటేనేమో మనం పాజిటివ్ నెగిటివ్ చెప్పేయచ్చు. అలా కాకుండా లెటర్స్ తోటి ఇస్తే అది పాజిటివ్ చెప్పలేము, నెగిటివ్ చెప్పలేము. మరి గ్రాఫ్ ఎలాగిస్తాం? x² కోఎఫిషియంట్ పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు. మరి గ్రాఫ్ ఎలాగిస్తాం? పాజిటివ్ అయితేనేమో జనరల్గా పాజిటివ్ అని తెలిస్తే అప్వర్డ్ గీసేవాళ్ళం, నెగిటివ్ అని తెలిస్తే డౌన్వర్డ్ గీసేవాళ్ళం. కానీ ఇక్కడ తెలియనప్పుడు ఏం చేస్తాం అంటే 2 గీసేస్తాం. ఒకసారి ఏంటి పాజిటివ్ అనుకుంటాం, ఇంకోసారి నెగిటివ్ అనుకుంటాం. సో ఇప్పుడు ఇటు అన్న దాని ప్రకారం ఫస్ట్ ఫిగర్ గీసేస్తాం. ఇక్కడ x² కోఎఫిషియంట్ పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు, కాబట్టి అది అప్వర్డ్ అవ్వచ్చు, డౌన్వర్డ్ అవ్వచ్చు. సో అప్వర్డ్ అవ్వచ్చు, డౌన్వర్డ్ అవ్వచ్చు. సో ఇక్కడ డౌన్వర్డ్, సో అప్వర్డ్. ఓకే, ఫస్ట్ అప్వర్డ్ గీసేద్దాం. ఓకే, అప్వర్డ్ గీసేటప్పుడు ఆ కర్వ్ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు. రియల్ అండ్ డిస్టింక్ట్ అయితేనేమో ఇంటర్సెక్ట్ అవుతుంది, రియల్ అండ్ డిస్టింక్ట్ అయితేనేమో ఇంటర్సెక్ట్ అవుతుంది. లేదు అంటే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. సో రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితేనేమో టచ్ అవుతుంది. సో అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి రెండింటికి పాసిబిలిటీ ఉంది. 2 డిఫరెంట్ కాకుండా ఒకే దాంట్లో గీస్తున్నాను. సో ఇక్కడ డాటెడ్ గీసాడు, నేను రెడ్ బదులు డాటెడ్ గీసాడు, నెక్స్ట్ ఇది బ్లూ బదులు ఇది గీసాడు, థిక్ గీసాడు. 2 ఒకే దాంట్లో, 2 వేరు గీసినా ఓకే, కానీ ఒకే దాంట్లో గీస్తే ఫిగర్స్ ఎక్కువ అయిపోతాయి. సో పాసిబిలిటీ ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో x² కోఎఫిషియంట్ పాజిటివ్ నెగిటివ్ తెలియదు. ఫస్ట్ నేను ఏమనుకున్నాను, a > 0 అనుకున్నాను, కాబట్టి అప్వర్డ్. ఓకే, నెక్స్ట్ రూట్స్ రియల్ అని క్లియర్గా తెలిసిపోయింది, ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి రూట్స్ రియల్ అని క్లియర్గా తెలిసిపోయింది. మరి ఆ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్టా, రియల్ అండ్ ఈక్వల్? క్వశ్చన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఎటువంటి క్లూ ఉందా? ఏం లేదు. కాబట్టి రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే ఈ ఫిగర్ వస్తుంది,
రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే రెడ్ ఫిగర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ లెస్ దాన్ జీరో. ఏ లెస్ దాన్ జీరో అయితే ఏంటి? డౌన్వర్డ్. సో పాసిబిలిటీస్ ఏదైనా వచ్చు కదా. సో పాసిబిలిటీస్ ఏమున్నాయో అని చూద్దాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అన్నది మీకు ఎక్కడ పాజిటివ్ నెగిటివ్ అనే వర్డ్ ఇచ్చేయలేదు కాబట్టి అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, రెండింటికి స్కోప్ ఉంది కాబట్టి సో ఒకసారి పాజిటివ్ అనుకొని చేద్దాం, ఇంకోసారి నెగిటివ్ అని అనుకొని చేద్దాం. సో నెగిటివ్. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాడు అనుకోండి, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ కాబట్టి డౌన్వర్డ్, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఏం చేస్తుంది? ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. మరి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు కదా. సో రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ కూడా అవ్వచ్చు కదా, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం క్లియర్ లేదు కదా. ఓకే, అదైతేనేమో అప్పుడు ఏమవుతుంది? టచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? టచ్ అవుతుంది. సో ఇవి పాసిబిలిటీస్. సో ఫిగర్స్ పాసిబిలిటీస్ ఇంకెంతకంటే మించిన పాసిబిలిటీస్ లేవు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, రెండు గీసాం. రూట్స్ రియల్ ఈక్వల్ అవ్వచ్చు, అన్ఈక్వల్ అవ్వచ్చు, అవి కూడా గీసేసాం. మొత్తం ఫిగర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? పాయింట్ చూద్దాం. బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ కే. సో ఇక్కడ పాసిబిలిటీస్ మనకి రెండు రూట్స్ ఇక్కడ ఏంటి? ఆల్ఫా బీటా, లేదంటే ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సరే, ఇక్కడ ఏమో రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, ఇక్కడ ఏంటి? రూట్స్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఇప్పుడు ఏమంటున్నాం? బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ కే అన్నాడు కాబట్టి, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ కే అన్నాడు కాబట్టి కే ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా రైట్ సైడే ఉండాలి. వాడు అన్నదాని ప్రకారం కే అనేది రైట్ సైడే ఉండాలి. చూడండి, బోత్ రూట్స్ అనేది లెఫ్ట్ సైడే ఉండాలి. లెస్ దాన్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడే ఉండాలి. సో రూట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయా, ఎక్కడ రైట్ సైడ్ ఉన్నాయా? ఇక్కడ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నా, రియల్ అండ్ ఈక్వల్ ఉన్నా కేకి లెఫ్ట్ సైడే ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంతే కదా. సో పడిన ప్రకారం రూట్స్ ఏంటి? లెస్ దాన్ కే. కే ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ ఉండాలి. కే ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ ఉండాలి. సో అయిపోయింది. సో ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఇక్కడ వెట్టెక్స్ కూడా కావాలంటే చూసుకోండి. సో వెట్టెక్స్లో మనకి ఇక్కడ అంత అవసరం లేదు, ఎక్స్ కోఆర్డినేట్. సో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి? మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. వై కోఆర్డినేట్ తోటి ఏం పని లేదు, అంటే సో మైనస్ డి బై 4a తోటి ఇక్కడ ఏం అవసరం లేదు. సో ఎక్స్ కోఆర్డినేట్ అంటే వెట్టెక్స్ ఏంటి? ఇదే కదా. ఇదేమో ఎక్స్ కోఆర్డినేట్, అదేంటి? వై కోఆర్డినేట్. సో వై కోఆర్డినేట్తో పని ఏం లేదు ఇందులో. సో ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ చాలు. కాబట్టి అక్కడ వెట్టెక్స్ ఏంటి? మైనస్ బి బై 2a. సో ఇది కూడా మనకు కొద్దిగా అవసరం అవుతుంది కాబట్టి అది కూడా మనం మార్క్ చేసుకున్నాం. మైనస్ బి బై 2a వెట్టెక్స్. ఇప్పుడు వాడు అన్న ప్రకారం పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయో అలా ఫిగర్ గీసేసి ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్, రూట్స్ ఏంటి? రూట్స్ రియల్. ఈక్వలా అన్ఈక్వల్ ఏమన్నా అవ్వచ్చు. కాబట్టి డిస్క్రిమినెంట్ ఏం కావాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డిస్క్రిమినెంట్ ఏం కావాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం. సో రూట్స్ ఆర్ లెస్ దాన్ కే అన్నాం. సో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి రూట్స్ ఖచ్చితంగా రియలే. కానీ ఇక్కడ రియల్ అండ్ ఈక్వలా అన్ఈక్వలా అనేది ఏదైనా వచ్చు. రూట్స్ రియల్ అయితే కాబట్టి రెండింటికి పాసిబిలిటీ ఉంది. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే డెల్టా గ్రేటర్ దాన్ 0 రాస్తాం. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే డెల్టా అనేది ఈక్వల్ టు 0 రాస్తాం. సో రెండింటికి పాసిబిలిటీ ఉంది కాబట్టి రూట్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతూ. రూట్స్ రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 రాసేయండి. రూట్స్ రియల్ అండ్ అన్ఈక్వల్. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అన్నానంటే డెల్టా ఈక్వల్ టు 0 రాయండి. రూట్స్ రియల్, నేను ఈక్వల్ అన్ఈక్వల్ అనలేదు, రూట్స్ ఈక్వల్ అన్ఈక్వల్ అనలేదు, రూట్స్ రియల్ అన్నాను. రూట్స్ రియల్ అనగానే డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయండి. రూట్స్ రియల్ అంటే డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయండి. నో రియల్ రూట్స్ అంటేనేమో డెల్టా లెస్ దాన్ 0 రాయండి. నో రియల్ రూట్స్ అన్నా కాంప్లెక్స్ రూట్స్ అన్నా ఒకటి. సో ఇప్పుడు రూట్స్ రియల్. సో రియల్ అంటే అక్కడ రియల్ అండ్ అన్ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. కాబట్టి ఇదేంటి? రియల్ అండ్ అన్ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్, ఈ రెండింటిని క్లబ్ చేస్తే వచ్చేది ఏంటి? ఇది. సో డెల్టా అనేది గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ పాయింట్ మనం రాయాల్సింది డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ డి అని ఉంది. సో డి డెల్టా. సో కొంతమంది డెల్టా యూజ్ చేస్తారు, నేను ఎక్కువ అది అలవాటు కాబట్టి అది వాడుతున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, డి డెల్టా రెండు ఒకటే. సో నెక్స్ట్ ఆ పాయింట్ అయిపోయింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కర్వ్ అనేది y ఈక్వల్ టు f ఆఫ్ x. సో అందులో x వాల్యూ k రాసేసాం అనుకోండి, అప్పుడు y వాల్యూ వస్తుంది.
సో ఎక్స్ వాల్యూ కే రాస్తే అప్పుడు వై వాల్యూ ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ కే అవుతుంది, అంతే కదా. సో ఇవేంటి వై వాల్యూస్ పైకి. సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వై వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ కే వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కర్వ్ ఎలా ఉంది, కిందికి ఉంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ కే ఏమైంది, కిందికి వచ్చింది. అంటే ఏం చేస్తారు, కే నుంచి వెర్టికల్ లైన్ డ్రా చేయండి, అది కర్వ్ని ఎక్కడ మీట్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ మీట్ అయింది, ఇక్కడ ఎక్కడ కర్వ్ని మీట్ అయింది, వెర్టికల్ లైన్ డ్రా చేస్తే పైన మీట్ అయింది. సో అది వై వాల్యూ ఎఫ్ ఆఫ్ కే. ఇప్పుడు ఈ రెండు ఫిగర్స్ని చూసి ఒక పాయింట్ మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఏంటి అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ కే ఏంటి, పాజిటివ్. మరి ఇక్కడ ఏంటి, ఎఫ్ ఆఫ్ కే అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంటే పాజిటివ్, బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంటే నెగిటివ్. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ కే ఏంటి, పాజిటివ్. మరి ఇక్కడ ఏంటి, ఎఫ్ ఆఫ్ కే ఏంటి, నెగిటివ్. సో క్లియర్గా మనం పాజిటివ్ నెగిటివ్ చెప్పగలుగుతున్నామా, చెప్పలేకపోతున్నాం. ఇంకా బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివ్ అయింది. చూడండి, ఏ పాజిటివ్ కదా, కర్వ్ అప్వర్డ్, ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివ్ అయింది. ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఫిగర్లో ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ కే కూడా నెగిటివ్. ఎందుకు, బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది కదా ఎఫ్ ఆఫ్ కే. సో ఈ రెండింటి ఫిగర్స్ని చూసి అంటే పాసిబిలిటీస్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల ఫిగర్లు గీసేస్తాం. ఈ రెండింటిని ఒకే దాంట్లో గీసాను. సో కావాలంటే మీరు సపరేట్ కూడా గీసుకోండి. సపరేట్ గీసాను. ఇక్కడ ఏంటి రూట్స్, ఆల్ఫా ఈక్వల్ టు బీటా. సో ఏ ఏంటి, పాజిటివ్. సో కే అంటే ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. సో కే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ కే ఏమైంది, పాజిటివ్ అయింది. ఏ ఏంటి, పాజిటివ్. ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివ్. దీన్ని కూడా కావాలంటే సపరేట్ గీసుకోండి. సో డౌన్వర్డ్ అంటే రెడ్ది సపరేట్ గీస్తున్నాం, డౌన్వర్డ్. సో ఇక్కడ ఏంటి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా. కే ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్. సో బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ కే. నెక్స్ట్ ఇది ఏంటి, ఏ లెస్ దాన్ 0. సో ఇప్పుడు ఈ 4 ఫిగర్లు అబ్జర్వ్ చేస్తే సో సపరేట్ గీసుకొని క్లియర్గా ఉంటే సపరేట్ గీసుకోండి, అది మీ ఇష్టం. సపరేట్ గీస్తే ఇంకా బెటర్గా ఉంటుందేమో, సపరేట్ గీసేయండి. అంటే రెడ్ది అందులో సపరేట్ కాకుండా సపరేట్ గీసేసాను. అంటే ఇక్కడేమో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, ఇక్కడ కూడా రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, ఇక్కడ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, ఇక్కడ కూడా రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0, అక్కడ ఏ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ ఏ లెస్ దాన్ 0, ఇక్కడ కూడా ఏ లెస్ దాన్ 0. సో టోటల్గా 4 ఫిగర్స్ ఉన్నాయి. ఈ 4 ఫిగర్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ పాజిటివే, ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివే. అలాగే ఈ ఫిగర్ చూస్తే ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ కే కూడా నెగిటివ్. నెక్స్ట్ ఈ ఫిగర్ చూస్తే ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివ్. ఈ ఫిగర్ చూస్తే ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ కే కూడా నెగిటివ్. ఇప్పుడు 4 రకాల పాసిబిలిటీస్ ఫిగర్ గీస్తే అన్నిట్లో కామన్గా మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేసాం. ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే బోత్ హ్యావ్ సేమ్ సైన్. ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే అయితే బోత్ పాజిటివ్ అయినాయి, లేదంటే బోత్ నెగిటివ్ అయినాయి. మనం ఈ ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే అయితే బోత్ పాజిటివ్ ఇన్ 1 and 3 అనే ఫిగర్లో, 2 and 4 అనే ఫిగర్లో బోత్ నెగిటివ్. అంటే అయితే బోత్ పాజిటివ్ అవుతాయి, లేదంటే బోత్ నెగిటివ్ అవుతాయి. సో బోత్ పాజిటివ్ అయినా బోత్ నెగిటివ్ అయినా ప్రొడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ప్రొడక్ట్ పాజిటివ్ అవుతుంది. సో మనం సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ 0 అని ఈ ఫిగర్ని బట్టి చెప్పేయచ్చు. ఎందుకంటే ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే బోత్ హ్యావ్ సేమ్ సైన్, ఐదర్ బోత్ పాజిటివ్ ఆర్ బోత్ నెగిటివ్. బోత్ పాజిటివ్ అయినా బోత్ నెగిటివ్ అయినా ప్రొడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇది మనం సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఇప్పుడు అన్ని ఫిగర్లు చూస్తే వెర్టెక్స్ లో ఎక్స్ కోఆర్డినేట్ కేకి లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా చూడండి. లేదంటే ఏం చెప్పలేకపోతున్నామా అంటే ఒక్కోసారి కొన్ని ఫిగర్లో లెఫ్ట్ సైడ్, కొన్ని ఫిగర్లో రైట్ సైడ్ ఉంటే మనం క్లారిటీ చెప్పలేం. వెర్టెక్స్ లో ఎక్స్ కోఆర్డినేట్ కేకి ఎట్ సైడ్ ఉంది. ఈ ఫిగర్లో కేకి లెఫ్ట్ సైడే ఉంది. ఈ ఫిగర్లో కూడా వెర్టెక్స్ ఎక్స్ కోఆర్డినేట్ కేకి లెఫ్ట్ సైడే ఉంది. ఇక్కడ కూడా వెర్టెక్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి -b/2a కేకి లెఫ్ట్ సైడే ఉంది. ఇక్కడ కూడా వెర్టెక్స్ -b/2a వెర్టెక్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమైంది, కేకి లెఫ్ట్ సైడే ఉంది. సో 4 రకాల పాసిబిలిటీస్ ఫిగరిగిస్తే అన్నిట్లో కూడా కామన్గా వెర్టెక్స్లో ఎక్స్ కోఆర్డినేట్ కేకి లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ వెర్టెక్స్ ఎక్స్ కోఆర్డినేట్ కేకి లెఫ్ట్ సైడ్ అంటే లెస్ దాన్ కే.
కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి -b/2a -b/2a లెస్ దాన్ k. సో ఇక్కడ రివర్స్ వచ్చాడు అంటే దీన్ని రివర్స్ వస్తే అంతే కదా. సో -b/2a లెస్ దాన్ k అంటే అప్పుడు k ఏంటి గ్రేటర్ దాన్ -b/2. ఎట్లా రాసినా ఏం కాదు, ఎలా రాసినా ఇలా రాసినా రెండు ఒకటే కదా. సో ఎలా రాసినా ఏం కాదు. వెర్టెక్స్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ కేకి లెఫ్ట్ సైడ్, లేదంటే కే ఎలా ఉంది రైట్ సైడ్ ఆఫ్ ది వెర్టెక్స్, కే ఎలా ఉంది రైట్ సైడ్ ఆఫ్ ది వెర్టెక్స్. సో కే ఈస్ మోర్ దాన్ -b/2a, లేదంటే -b/2a లెస్ దాన్ కే, ఎలా రాసినా ఏం కాదు. సో మనకి ఇది అర్థమైంది. ఇది థర్డ్ పాయింట్. సో మనం ఓన్లీ ఈ 3 పాయింట్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం. సో మనం ఇక్కడ ఐడెంటిఫై చేసింది ఏంటి ఈ 3 పాయింట్స్. సో ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఎలా చేసాం, ప్రాబ్లమ్స్ కూడా అలాగే చేస్తాం. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఒక కాన్సెప్ట్, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ k అన్నప్పుడు ఇది కాన్సెప్ట్.